మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు సోదరి సోదరులారా, మరొక నూతన దినమును ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మరికొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము కూడా నిలబడి లెక్క అప్పచెప్పాలా అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున 5వ మాటగా మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రభు అన్నీ తేట తెల్లం చేస్తాడు. ఏది కూడా మరుగు చేయక మన ప్రవర్తన, మన మాట తీరు, మన యొక్క హృదయము అన్నీ ఆయన బయట వేస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. దేవుని సహాయము నిమిత్తమై చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము నీ సన్నిధికి వచ్చినాం, దీవించండి. నీ మాటలు చదివి ఉన్నాం, దీవించి బలపరచండి. మాకు అర్థమైనట్లుగా మీరు బోధించి మీరే మాకు సహాయం చేయమని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. మనమందరము అనే మాట వ్రాయబడింది. మనమందరము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇలా మనం వరుస క్రమంలో వింటున్నాం కాబట్టి మొదటిగా మనం చెప్పుకున్నాం, విశ్వాసులందరికీ తీర్పు ఉంటుంది అని. రెండవది, క్రీస్తు తన సంఘానికై తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతూ ఉంది. మూడవది, న్యాయాధిపతి క్రీస్తే. నాలుగవది, విశ్వాసి తీర్పు ఆషామాషి కాదని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దినమున 5వ మాటగా అన్ని తేట తెల్లమవుతాయి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనే మాట కనిపిస్తూ ఉంది. అంటే బహిరంగంగా బట్టబయలు కావడం అని అర్థం. బహిరంగంగా బట్టబయలు కావడం అని దీనికి అర్థం. కాబట్టి దేవుడు పరీక్షించి బహాటంగా వ్యక్తులను, నిజ స్వరూపాలను అనగా మన రహస్యక్రియలను ఆయన బయట వేసేటువంటి దినం ఒకటి ఉంది అన్నది మనము చూడగలుగుతున్నాం. నేను ఏబిసిడి ప్రకారంగా నేను చెప్తాను.
జాగ్రత్తగా మీరు ఈ విషయాలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఏ మన రహస్య క్రియలు, మన రహస్య క్రియలు ఏమిటి? మన రహస్య క్రియలు, రహస్యం అనగానే రహస్యంగా చేసేటువంటి పనులు, బహిరంగంగా చేసేటువంటి పనులు ఉన్నాయి. రహస్యం అంటే ఎవరు లేని సందర్భంలో, ఎవరు లేని సమయంలో చేసేటువంటి పనిని దాని రహస్య పని అని అంటాం. ఈ మాటకు వచ్చేస్తే చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనము చూడాలి. చదువుతారా? 22వ వచనం. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ దీపస్తంభం మీద ఉంచిన దీపం గురించి మాట్లాడినాడు. దీపస్తంభం మీద దీపాన్ని ఉంచాల, అది వాస్తవం. ఆ మాట చదువుదాం. 21వ వచనం కూడా చూడండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము కిందనైనను మంచము కిందనైనను నుంచబడుటకు తేబడదు కదా అన్నాడు. గమనించాలి, ఇక్కడ దీపస్తంభము అనే మాట ఉంది. దీపస్తంభం మీద దీపాన్ని ఉంచుతారు. స్తంభం ఉంటుంది, దాని మీద దీపం ఉంచుతారు. ఈ దినాల్లో వీధి లైట్లు ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి వీధి లైట్లు? స్తంభానికి కట్టారు, అవునా? స్తంభానికి కట్టినారు. ఆ వీధి లైట్లు ఎప్పుడు పడతాయి? అది రాత్రి పూటనే వీధి లైట్లు పడేది. వీధి లైటు స్తంభం మీద ఉంటే కింద భూమి కనిపిస్తుంది. ఆ భూమి మీద ఏమి ఉన్నాయో, మరి అక్కడ నీళ్ళు ఉన్నాయా, గుంత ఉందా, అక్కడ కంపు ఉందా, అక్కడ పాములు ఉన్నాయా, అక్కడ ఏమున్నాయో కనిపిస్తాయి. అందుకే దీపాన్ని ఆ స్తంభానికి కడతారు, లేదా బల్బును ఆ స్తంభానికి కడతారు. అది వెలుతురివ్వడానికే కడతారు, కానీ అది ఆ వీధి మబ్బుగా ఉండడానికి కాదు. దాన్ని కింద పెడితే కనుక అది ప్రయోజనం ఉండదు. అది పైనే ఉండాల, దీపస్తంభం అనగానే పైన ఉండాల అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే ప్రభు ఇలా చెప్పినాడు కదా, రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడదు అన్నాడు. మరుగు చేయబడదు. మరుగ్గా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేయలేదు, అన్ని తేటపరచబడడానికి అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కూడా చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన మాట, దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును అన్నాడు. ఇక్కడ కూడా పౌలు చెప్పిన మాట, దేవుడు నా సువార్త ప్రకారము అన్నాడు. నా సువార్త ప్రకారం అంటే నా జీవిత ప్రకారం, నా ప్రవర్తన, నా బ్రతుకు, నా మాట, నా ఆలోచనలు, నా హృదయ ఆలోచనలు, తలంపులు అని మాట్లాడుతూ ఇలాగా అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున మనుషుల రహస్యములను విమర్శించే దినం ఒకటి ఉంది అన్నాడు.
అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. రహస్య పాపాలు తేటపడతాయి. రహస్యాలను ఆయన బయటికి తీస్తాడు. ఇప్పుడు భర్తకు తెలియకపోవచ్చు, ఇప్పుడు భార్యకు తెలియకపోవచ్చు, ఇప్పుడు కన్న కుమారులకు తెలియకపోవచ్చు, కన్నటువంటి తల్లికి తనకి తెలియకపోవచ్చు. కానీ ఒక దినాన అన్నీ బయటపడే దినం ఒకటి ఉంది అన్నది మనము గుర్తుంచుకోవాలి. అందుకే బైబిల్లో కొన్ని రహస్యాలను ఆయన బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడు బి చూద్దాం. రోమపత్రిక 2:5. రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చూడాలి. ఈ 5వ వచనములో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవదిగా మన వ్యక్తిత్వం గురించి రాయబడింది. మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది? మన యొక్క వ్యక్తిత్వము ఇలా చెప్పాడు పౌలు కదా, నీ కాఠిన్యమును అన్నాడు. నీ కాఠిన్యం మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. మనుషులు కాఠిన్యం గలవారు ఉన్నారు. హృదయ కాఠిన్యం, మనసు కాఠిన్యం చేసుకొని, అవునా, హృదయ కాఠిన్యము చేసుకొని మార్పు చెందని హృదయాలు ఉన్నాయి. నా హృదయం కాఠిన్యమైపోయింది, నా మనసు విరిగిపోయింది అంటారు చూడండి. అలా అంటే తను ఏది చెప్పినా వినడు, ఏది చెప్పినా పట్టించుకోడు. తన దారి తనదే, తన జీవితం తనదే, తన బతుకు తనదే అంటూ అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చెప్పిన మాట వినకపోతే, చెప్పిన మాట ప్రకారం చేయకపోతే గనక ఉగ్రత దినం ఒకటి ఉంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రత దినం ఒకటి ఉంది, అది భయంకరమైన దినం ఒకటి ఉంది. ఆ దినమునకై నిన్ను నీవే ఏం చేస్తున్నావట? ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, పాపాన్ని సమకూర్చుకుంటున్నావు, శాపాన్ని సమకూర్చుకుంటున్నావు, తీర్పుకు సిద్ధపడుతున్నావు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వచనం 11 చూద్దాం. 11వ వచనంలో రాయబడిన మాట, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదరు అనే మాట రాయబడింది. దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి ఏం లేదంటే పక్షపాతం లేదు సుమా. ఆయన పక్షపాతి కాదు. చిన్న అని, పెద్ద అని, యవనస్తుడు అని, ముసలి ముత్క అని, ఆయనకేమి పక్షపాతం లేదు. దేవుడు పక్షపాతి కాదు అన్నాడు పేతురు భక్తుడు. కొర్నేలు ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు పక్షపాతి కాదు. ఎవడు నశించుట ఆయనకి ఇష్టం లేదు, ఎవడు అన్యాయంగా బతకడం ఆయనకి ఇష్టం లేదు, ఎవడు దుర్మార్గంగా బతకడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు పక్షపాతి కాదు. ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు అన్న మాట ఉంది. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతాం అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇది రెండవది కాగా, ఇక మూడవదిగా ఆలోచన చేస్తే ఏ అయిపోయింది, బి అయిపోయింది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మాటలు అనే మాట ఉంది.
ఒకటవదిగా మన రహస్య క్రియలు, రెండవదిగా మన వ్యక్తిత్వం, మూడవదిగా మన మాటలు. మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలు బైబిల్ చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 12:36-37. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు చూడాలి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ చెప్పిన మాటలు కదా ఇవి. సాతానును జయించి దేవుని రాజ్య శక్తి గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చినాడులే. 28 నుంచి మాట్లాడుకుంటూ వచ్చినాడు. ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఆయన ఈ మాటలు చెప్పినాడు. మరి నేను మీతో చెప్పినది ఏమనగా అని అన్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా అని అన్నాడు. అంటే ఇంతకుముందు చెప్పినాడు కదా. 34 చూస్తారా? 34 వచనంలో, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. అంటే మనం దేనైతే తీసుకుంటున్నామో లోపలికి అదే బయటికి వస్తుంది అని అర్థం కదా. నువ్వు ఏ మాటలైతే వింటున్నావో అవే మాట్లాడతావు. లోకపరమైన మాటలు మాట్లాడుతున్నావా? అవే మాట్లాడతావు. దేవుని గురించి మాట్లాడుతున్నావా? అవే మాట్లాడతావు. నువ్వు దేని తీసుకుంటున్నావో లోపలికి అవే బయటకు వస్తాయి. అదే ప్రభు చెప్పిన మాట. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు. అవునా? మీరు చెడ్డవారై ఉండి ఎలా మంచి మాటలు పలుకుతారు అంటే, చెడ్డవానిలో మంచి మాటలు వస్తాయా? వస్తాయా? ఉప్పు నీళ్ళలో మంచినీళ్ళు ఊరుతాయా? అవునా? ఊరవు. అందుకే ఇట్లా అన్నాడు, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలయును అన్నాడు. అనవసరంగా మాట్లాడుతుంటారు కొంతమంది. నోరుందని, నాలుక ఉందని. ఇక మాట మొదలైతే అయిపోయాంగా మాట్లాడింది. నేను ఒక ఆయనకు ఫోన్ చేసి వందనాలన్నా అంటే వందనాలన్నా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి చూడండి, ఇంకా అర్ధగంట అయింది తానే మాట్లాడుతున్నాడు. నాకేమి శాంతి ఇవ్వడంలే. అంత అర్ధగంట అయిన తర్వాత నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవా అంటున్నాడు. నువ్వేం మాట్లాడుతుంటే నేనేం మాట్లాడగలుగుతాను? ఇంకా అవునా? నువ్వేం మాట్లాడుతుంటే నేనేం మాట్లాడగలుగుతాను? ఇంకా వాక్యం చెప్తున్న మాట గుర్తుపెట్టుకోవాలి మనం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది కదా. లెక్క చెప్పాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 37వ వచనములో, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు పొందుతావు. అంతే, నీ మాటలను బట్టే. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నీ నాలుక మంచిదైతే అందరూ నీకు మంచోళ్ళు అవుతారు. నీ నాలుక చెడ్డదైతే కనుక అందరూ చెడ్డోళ్ళే అవుతారు. మాటలు సరిగ్గా రావాలా అంటారు చూడండి. మాటలు సరిగ్గా రాని అంటే సరిగా లేవని అర్థమవుతుంది కదా. కాబట్టి నా మాటలు ఏ విధంగా ఉండాలనో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. డి 4వదిగా చూడండి, మన మంచి పనులు. ఏమిటి మన మంచి పనులు?
చూద్దాం. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూద్దాం. 6:8 వచనంలో, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు సోదరి సోదరులారా, ఇక్కడ పనివారు యజమానుల గురించి రాయబడిన మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 5 నుంచి మనం చదువుకుంటూ వస్తే అక్కడ మాటలనే మాటలు మనకు కనిపిస్తాయి. దాసులారా అన్నాడు. దాసులు అనే మాట కనిపిస్తూ ఉంది, యజమానులు కనిపిస్తూ ఉంది, మనుషులు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా వాక్యం చెప్తూ ఈ మాటకు వచ్చేద్దాం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందును. ఏ సత్కార్యము చేయును, సత్కార్యము అనగా మంచి కార్యం, అవునా? మంచి కార్యం, పనిని బట్టి జీతం అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుకే మన మంచి పనులు అవే రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెడతాయి. నువ్వు మంచి పని చేసినావా, చెడు పని చేసినావా, అవే నిన్ను ప్రభు ఎదుట నిలబెడతాయి. అక్కడ ప్రభు తీర్పు తీరుస్తాడు, నీకు ఫలం ఇస్తాడు, ఫలం ఇస్తాడు, నీ పనికి జీతం ఇస్తాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇవి అలా మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక ఈ అనగా 5వది చూడండి, మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయో చూద్దాం. బైబిల్లో మత్తయి సువార్త 5:2 వచనాన్ని చూడగా యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనము చూస్తే, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను అనే మాట ఉంది. మన మనస్తత్వాలు ఎలాగున్నాయి? ఏమిటి మన మనస్తత్వం అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీ మనస్తత్వము ఎలా ఉంది? ఆత్మ విషయంలో ఎలా ఉంది? అవునా? ఆత్మ విషయంలో ఎలా ఉంది? 2వదిగా, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే మాట ఉంది. దుఃఖపడుట, దేనికోసం దుఃఖపడుతున్నాం, ఎవరి కోసం దుఃఖపడుతున్నాం అనేది కూడా వాక్యం చెబుతూ ఉంది. సాత్వికులు అనే మాట ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అని ఉంది, కనికరం గలవారు అనే మాట, హృదయశుద్ధి గలవారు అనే మాట, సమాధానపరచువారు, నీతి నిమిత్తమై హింసింపబడువారు అని యేసుక్రీస్తు ప్రభు నోరు తెరిచి ఆయన మాట్లాడినాడు. నీన మనస్తత్వం ఏ విధంగా ఉందో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. ఇవి చదివితే మనకు అర్థమవుతుంది. దాదాపుగా 12 వరకు చదివితే మన యొక్క మనస్తత్వం ఎలా ఉందో అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అన్నది మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి. ఇక రండి, 6వదిగా వాక్యం చెప్తుంది మన ఉద్దేశాలు. ఏమిటి మన ఉద్దేశాలు అంటే, కొరింథీ మొదటి పత్రిక చూడాలి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను
వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. మన ఉద్దేశాలేమిటి? నీ ఉద్దేశం ఏమిటో, నా ఉద్దేశం ఏందో అది నీకు నాకు తెలుసు. అదే కోణంలో దేవునికి కూడా తెలుసు. నా ఉద్దేశం వేరే పోరా అంటాం కదా కొన్ని సందర్భాల్లో. నా ఆలోచన వేరు, నా ఉద్దేశం వేరు, మీ ఉద్దేశం వేరు. ఉద్దేశం ఏదైనా బైబిల్ చెప్తున్న మాట, సమయం రాకమునిపే ప్రభు వచ్చు వరకు, సమయం రాకముందే ప్రభు వచ్చు వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి అన్నాడు. తీర్పు తీర్చే అధికారము దేవుడు మనకివ్వలే. తండ్రిన దేవుడు కుమారునికి ఇచ్చినాడు, అది గుర్తుంచుకోవాలా. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి అన్నాడు. అంధకారములోని రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంధకారము హృదయం గురించి రాయబడింది. అంధకారము అంటే కటిక చీకటి. కటిక చీకటిని అంధకారం అంటారు. హృదయములలోని ఆలోచనలు, నా హృదయంలో ఏ ఆలోచన ఉందో నువ్వు ఎరగవు. నా మనసులో నేను ఏమనుకుంటున్నాను నువ్వు ఎరగవు, కానీ దేవునికి తెలుసు. ఇలా మౌనంగా ఉండి నేను ఏమనుకుంటున్నానో అది దేవునికి మాత్రమే తెలుసు, ఇక నీకు తెలుసు. దాన్ని ఒక దినాన దేవుడు బయట పెడతాడు. మనం వెళ్తూ ఉంటాం, ఎవరైనా ఎదురుపడితే కనుక అతని గురించి మనం మన హృదయంలో అనుకుంటాం. అవునా కాదా? అనుకుంటామా అనుకమా? ఖచ్చితంగా అనుకుంటాం. వీడు మంచోడు, వీడు చెడ్డోడు, ఈమె చెడ్డది కదా. అయితే దేవుడు ఒక దినాన వాటిని బయట వేస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. మెప్పు కలుగుతుంది, అవమానం కూడా కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక 7వదిగా మనం ఆలోచన చేస్తే మన ప్రేమ రాహిత్యం. దాని గురించి వాక్యం చెబుతుంది చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం చూడాలి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కుటుంబం రాయబడింది, భార్య భర్తల గురించి రాయబడిన మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. దైవ కుటుంబం, క్రైస్తవ కుటుంబంలో ఇక్కడ 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 1వది భార్యలారా అన్నాడు, 2వది భర్తలారా అన్నాడు, 3వది పిల్లలారా అన్నాడు, 4వది తండ్రులారా అన్నాడు, 5వది దాసులారా అన్నాడు. క్రైస్తవ కుటుంబం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠుర పెట్టొద్దు. భార్య భర్తలకు అనుబంధం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలా. భార్యలారా కదా విధేయులై ఉండండి. ఎఫెసీ పత్రిక 5:21, 22, 23 మనకు కనిపిస్తుంది. చదవాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ మాట కనిపిస్తూ ఉంది. తిమ్మతికి రాస్తూ
మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల్లో కూడా కనిపిస్తుంది. కుటుంబ సంబంధాల్లో భార్య భర్తల బాధ్యతలపై దేవుని వాక్యం అక్కడ జ్ఞాపకం చేస్తుంది. భార్య భర్తల బాధ్యత ఏమిటి? ఎలా బతకాలి భార్య భర్తలు? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ప్రేమ కలిగి ఉండాలి? ఎలా విధేయులై ఉండాలి? దేవుడు భర్తకు పురుషునికి స్త్రీని, స్త్రీకి పురుషుణ్ణి జత చేశాడు. మన కుటుంబంలో ఎలా ఉన్నాం? కోపతాపాలు వస్తాయి, కానీ ఓర్చుకోవాలా, లోబడాలా, ప్రేమించాలా. ఇవి దేవుని వాక్యం చెప్తున్నమాట. మరి మన ప్రేమ రాహిత్యం ఎలా ఉండాలనో దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. చూడండి, ఇదే కొలస్సీ పత్రికలోనే 4వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడింది. 4వ అధ్యాయము 1వ వచనంలో, యజమానులారా, పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయండి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. గుర్తుంచుకుందాం, యజమానులారా అనే మాట కనిపిస్తుంది. యజమానులారా, పరలోకంలో మీకు యజమానుడు ఉన్నాడు. పరలోకంలో నీకు నాకు యజమానుడు ఉన్నాడు. యజమానుడు అనగా శారా తన భర్తను ఏమి పిలిచింది? నా యజమానుడు అని పిలిచింది. నా యజమానుడు. అదేవిధంగా దాసునికైతేనేమి, స్వతంత్రునికైతేనేమి అందరికీ యజమానుడు ఉన్నాడు పరలోకములో. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందును బట్టి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయండి. ఏది న్యాయమో అది చేయండి. ఏది ధర్మానుసారమైందో, ఏది న్యాయమైందో అది చేయండి. ఎందుకంటే మీకు మాకు పరలోకములో యజమానుడు ఉన్నాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. చివరిగా ఏం మాట చూడండి, లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పని పరిచర్య ఎలా ఉంది? మన పరిచర్య అనేది జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తాను. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి 13వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము మనము చూడగా వాక్యం చెబుతుంది, ఎవడైనను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టుతో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. నా పరిచర్య ఎలాగుంది? నీకు అప్పగించిన పరిచర్య ఎలా ఉంది? నీకు అప్పగించిన పని ఎలా ఉంది? నాకు అప్పగించిన పరిచర్య పని ఏ విధంగా ఉందో ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట అగ్నియే పరీక్షించును అన్నమాట. అగ్నియే పరీక్షిస్తుందంట. అగ్నికి ఏదైనా తట్టుకుంటుందా? అగ్నికి ఏదైనా తట్టుకుంటుందా? కర్ర కానీ, కడ్డి కానీ, అవునా, రాళ్ళు కానీ, బంగారు కానీ, వెండి కానీ, కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళు కానీ తట్టుకుంటాయా అగ్నికి? అన్ని కాలి బూడిద కావాల్సిందే. అయితే నీ పని, నా పని, మన పరిచర్య అగ్నియే పరీక్షిస్తుందంట. అగ్నియే పరీక్షిస్తుంది. మంటిని పోసి అంటిస్తే కనుక కాలిపోయిన శరీరం ఎలా ఉంటుంది? నల్లగా అయిపోతుంది. జుట్టు కాలిపోతుంది, శరీరం కాలిపోతుంది, అవయవాలన్నీ కూడా నీరుక్కుపోయి మనిషి ఒక కట్టె మాదిరి తయారవుతాడు, బిగుసుకుపోతాడు. ఎలా ఉంది మన పని? ఎలా ఉంది మన పని? మన పరిచర్య ఎలా ఉంది? ఎవరైనాను ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు,
ఇదొక భాగం. కర్ర గడ్డి కొయ్యకాలు ఇది రెండో భాగం. మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, వాని పని కనిపిస్తుంది. కర్ర గడ్డి కొయ్యకాలతో కట్టిన పని కనిపిస్తూ ఉంది. బంగారు వెండి వెలగల రాళ్ళతో కట్టిన పని కనిపిస్తుంది. దీనికి తేడా కనిపిస్తుంది. ఏది తొందరగా కాలిపోతుంది? బంగారు వెండి రాళ్ళ కాదు, కర్ర గడ్డి కొయ్యకాలే తొందరగా కాలిపోతుంది. దేవుని వాక్యం చెబుతోంది, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తే వాడు జీతం పుచ్చుకుంటాడు. 14వ వచనంలో మాట చూస్తాం. ఒకని పని కాలిపోయినలా వానికి నష్టం కలుగుతుంది. ఒకనికి జీతం, మరొకనికి నష్టం. నష్టపరిచే పని చేయకూడదు, లాభపరిచే పని చేయాలా. దేవుడు మనకిచ్చాడు, వనరులు ఇచ్చాడు, పరిచర్య వరం ఇచ్చినాడు, డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చినాడు, వెండి బంగారాలు ఇచ్చినాడు. మనం ఎలా ఉపయోగిస్తున్నాం? దేవుని పరిచర్య కోసమై చేతులు చాపినప్పుడు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం? మనం దేనికోసం ఖర్చు పెడుతున్నాం? మనం పనికి జీతము ఉంటుంది. నా పనికి జీతం ఆయనే అన్నాడు పౌలు. ధనము, బంగారు, వెండి, డబ్బు అన్ని కూడా పెంటతో సమానంగా చూసినాడు పౌలు భక్తుడు. పైనున్న వాటి కోసమే వెతికాడు, భూ సంబంధమైన వాటి కోసం ఎన్నడూ వెతకలేదు. ఆ విధంగా అన్ని తేటపరచబడతాయి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అన్ని తేటపరచబడతాయి. కాబట్టి జాగ్రత్తగా మనము ఈ భూమి మీద నడుచుకునే వారిగా ఉండాలన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఆ ప్రకారంగా నడుచుకుందాం. మంచిది. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినము కూడా నీ వాక్యం మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు. చెప్పిన నేనైతేనేమి, విన్న వారైతేనేమి ప్రభు, మేము ఏ విధంగా నడుచుకోవాలనో, ఎలా మాట్లాడాలనో, ఎలా ప్రవర్తించాలనో, ఎలా జీవించాలనో ఈ లోకములో బయలుపరిచారు. వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానికి కట్టుబడి బ్రతుకుచ్చు దేవా, ఎన్ని అవమానాలు వచ్చినా, కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చినా నీ కోసం జీవించే భాగ్యం దయచేయమని, పాపికి రక్షణ కలిగించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.